ఎల్లంపల్లి మరి పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చాడు కదా సెంట్రల్ నియోజకవర్గానికి, ఏంటి పరిస్థితి ఏంటి, గెలుస్తాడా? తప్పకుండా సార్, ఎందుకంటే ఆయన చిన్న వయసు అయినా అందరికీ నచ్చేలాగా ఉంటాయండి ఆయన ఆలోచనలు. అంత అనుభవం గడించడానికి వాస్తవంగా ఎక్కువ సంవత్సరాల వయసు ఉంటే కానీ సాధ్యం అవదండి. కానీ ఒక్కొక్కరికి భగవంతుడి పట్ల అభిమానం భయభక్తులు అలా ఉంటే కొంచెం తెలివితేటల్ని వాళ్ళకి ప్రసాదిస్తారని నా నమ్మకం అండి. మన విష్ణువుని పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు మీరు ఇచ్చేస్తారు? వరకు మీ దగ్గరకు వచ్చాడు ఆయన చాలా కష్టపడ్డాడు, తిరిగాడు కదా, చాలా కష్టపడ్డాడు నాన్న. ఆ విషయంలో ఏమి అనుమానం వద్దు. ఆయన కష్టానికి ఫలితం ఉంది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎంతకాలం అనేది ఒక లిమిట్ ఉంటుంది నాన్న. ఏకంగా ఒక్కడే అయితే పద్ధతి కాదు నాన్న. ఒక్కొక్కరికి ఒక్కొక్క మారాలంటారా? కంపల్సరీగా నాన్న. ఇది రీజన్ నాన్న. తెలివి తక్కువ వాళ్ళు అయితేనే మారకూడదు అనుకుంటారు. మార్చుకోకుండా ఉంటే అది ఒక ప్రాబ్లం. మార్పు మంచిదేనా? కంపల్సరీగా 100% మంచిది నాన్న. మరి నువ్వే ఉంటే ఎట్లా నాన్న? నువ్వే ఉంటే ఎట్లా ధర్మం అయితే? చంద్రబాబు అంటుండో మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు ముఖ్యమంత్రిని మార్చాలంటున్నాడు. ముఖ్యమంత్రి మార్చడానికి దానికి ఒక టైం ఉంటుందిగా, ఈడి చేతిలో ఉండదుగా. ఈడు శాసిస్తే ఎట్లా? ఈడెవడండి చెప్పడానికి? చట్టం ఉందండి. 5 ఏళ్ళకి ఆ 5 ఏళ్ళని పక్కన పెడతానికి ఈడెవడు ఒప్పుకొని తీరాలి, అంతేగా నాన్న. ఇప్పుడు ప్రధాని అయినా ఈయనైనా ఒక 5 ఏళ్ళు పెట్టుకుంటాం, అదొక రీజన్ చట్టంలో. ఆ చట్టంలో పెట్టుకున్న దాన్ని ఈడెవడో శాసించడం. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ ఉంటుంది కానీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్ ఉంటుందా అంటున్నారు. ట్రాన్స్ఫర్ ఏంటి నాన్న? 5 ఏళ్ళు అయిపోయినప్పుడు ప్రభుత్వం ఇంకొకరికి ఇవ్వాలి. వాళ్ళు మంచిగా చేయొచ్చు, చేయకపోతే అది గ్రహించి వాళ్ళని బర్తరఫ్ చేయటం అది మనుషుల బాధ్యత. అది బాధ్యత, అందరి బాధ్యత నాన్న. సమిష్టిది ఈడొక్కడది కాదు నాన్న. ఈడొక్కడే నిర్ణయం తీసుకుంటే ఎట్లా? ఇప్పుడు ఈడు మన ఈనాడోడు ఉన్నాడు రామోజీ, కేసుకి వెళ్ళమంటే నేను వెళ్ళను అంటాడు. ఎవడన్నా అంటాడు, వాళ్ళకి సరిపోయింది. ఎవరైనా న్యాయవాదులు చేస్తున్నారా? సుమోటోకి తీసుకోద్దా? ఎవరైనా చట్టం దగ్గర ఒకటే న్యాయం. కాబట్టి అన్యాయం అనేది నీ మీద ఉంది, అక్కడ నిరూపించుకో అనాలి. ఓకే బాబాయ్. ఇప్పుడు కేసీఆర్ నాని టీడీపీ నుంచి వచ్చాడు బాబాయ్ విజయవాడకి, మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన అక్కడ ఒక పార్టీలో ఉంటారు కదా ఎవరైనా, అక్కడ ఉన్నప్పుడు మంచిగా లేనప్పుడు పొరపాట్లు ఉన్నప్పుడు ఆయన సరి చేయటానికి వీలు పడలేదనుకున్నానా. అవి సహించలేక మనసుకు బాధ కలిగి, ఏమండి ఇలా ఉంటే ఎలాగండి, ఇది టక్కర పనులు చేస్తున్నట్టుంది కాబట్టి సరి చేసుకోండి, నువ్వు పక్కన నువ్వేంటనే ముఖ్యమంత్రి అనేవాడు అంటే ఏం చేయగలండి? ఆయన తన సొంతగా ఇంక వేరే పార్టీలకు వెళ్తే మంచిదని ఆయనకే కాదండి, ఎవరికైనా అదే అభిప్రాయం కలిగిద్ది. పోయినసారి విజయవాడలో 3 నియోజకవర్గాలు ఉంటే 2 నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది, 1 నియోజకవర్గం టీడీపీ గెలుచుకుంది. ఈసారి మరి ఎన్ని గెలుచుకోబోతుంది టీడీపీ వైఎస్ఆర్? ఈయన ఈసారి ప్రతిపక్షం ఉండదండి. ఎందుకంటే ఈయన ప్రతి విషయంలో అక్కడ లేబర్కి అమరావతిలో వేస్తుంటే అక్కడ వాళ్ళు ఉంటే బాగోదు అని ఎత్తేసి చూపించి సులకనగా మాట్లాడాడు. ఆ ఒక్క మాట చాలు సార్ చంద్రబాబు గారిని ప్రతిపక్షం నుంచి తొలగించడానికి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిశారు, ప్రస్తుతం మరి బీజేపీ కలుస్తుందా లేదని కూడా ఒక సందేహం అయితే ఉంది. వీళ్ళిద్దరు కలిసి మరి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాము, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంటున్నాం. ఇవి బట్టి మాటలు అంటే సార్ వాళ్ళకి ఎటు పడితే అటు తిరిగితేనే అది ఎలా సాధ్యమవుతుంది సార్? ఎలా సాధ్యమవుతుంది? ఒక కాలం పరిమితం అవ్వాలి. ఈడెవడు అంటానికి అంటారు సార్, వాళ్ళకి బుద్ధి ఉండాలి. ఎలా అనగలుగుతారు, ఎలా చేయగలుగుతారు? చేయమనండి. చేస్తే ఇప్పుడు దాకా ఆయన ఎక్కినాక నెలలోనే చేసేవాళ్ళుగా. వీళ్ళ చేతిలో కాదు, ప్రజలందరూ తీర్పు ఇచ్చారు సార్. ఎక్కడ ప్రధానికైనా ఈయనకైనా ఒక 5 ఏళ్ళకి ప్రజలు తీర్పితే చచ్చినట్టుగా ఉండాల్సిందే. కాబట్టి ఇదిగండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాన్న 9 పార్టీలు ఫస్ట్ టైంగా పోటీలో నిలబడి ఓడిపోయారు. రెండోసారి 5 ఏళ్ళు వచ్చినాక 8 పార్టీలు కలిసి ఒకటే అయ్యి ఓడిపోయారా లేదా? ఎందుకని? ఆయన మంచిగా ఉన్నాడని. ఆయనకంటే మంచి పనులు చేస్తున్నాడు. చెప్పాలంటే టైం సాల్వ్. 2004-2009 రిపీట్. అసలు జ్యోతి బాస్ లాగా నేను పదవుల నుండి తప్పుకుంటాను, దయచేసి సెలవు ఇవ్వండి అన్న దాకా ఉంటాడు సార్. నాకు నమ్మకం ఉంది సార్. ఎందుకంటే మీరు వింటానంటే ప్రతి ఒక్కటి చేత ఏ ముఖ్యమంత్రి, నాకు 10 మంది ముఖ్యమంత్రులు తెలుసు, నా వయసుకి పేర్లు చెప్పలేను కానీ తెలుసు. పరిపాలన ఇంత చక్కగా ఆలోచించినోడు ఒక్కడో లేడు సార్, ఒక్కడో లేడు. కాబట్టి ఆ ఆలోచన దేవుడికి భయపడే బిడ్డ అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే దేవుడు అన్ని వరాలు ఇవ్వటానికి సమర్థుడు.
కాబట్టి ఏ దేవుడు అని కాదు, పక్కన పెడదాం. దేవుడికి పెద్ద చిన్నకే గౌరవిస్తాం మనిషి. 10 మంది ముఖ్యమంత్రులు చూశారు మీరు, జగన్కి తేడా ఏంటి? 10 మంది వాళ్ళ ఆ ముఖ్యమంత్రులు తేడా ఏంటి? నానా ఇప్పుడు 3 చెప్తాను నాన్న, అన్నీ చెప్పలేను, ఎన్నో ఉన్నాయి. 3 ఒకటి రైతు భరోసా అనే పట్టాదారునికి పెట్టి కౌలుదారికి ఇస్తున్నాడు. ఆయనకి ఎంత ఇస్తున్నాడో ఈయనకి ఎంత ఇస్తున్నాడు. అదే పక్క రాష్ట్రంలో కేసీఆర్ కౌలుదారికి అట్టిస్తారాయా, పట్టా ఉన్నవాడికి పొలం ఉంది కాబట్టి ఇస్తారు. ఇది రీజన్ కాదని తొక్కి పడెత్తే వాళ్ళు నోరెత్తల, అయ్యో బాబు అనుకుంటా ఓర్చుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరు సంతోషిస్తున్నారు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? బడ్జెట్ ఏమో అదే. ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి జేబులోంచి తెస్తున్నాడు? ఎవరినన్నా బాధ పెట్టాడా? జగన్ గారు నువ్వు ఇవ్వయా అని వసూలు చేసి ముందుకు రమ్మనండి ఒకనన్నా. మరి ఎలా సమకూరుస్తున్నాడు? ఇప్పుడు కులం చూడడం, మతం చూడడం అన్నాడు, ప్రాంతం చూడడం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందరికి ఇస్తున్నట్టేనా? కంపల్సరిగా ఆయన భేదం లేదు నాన్న, మీరు పుకారు చేయొద్దు నాన్న. భేదం లేదు అంటున్నారు మీరు, బాగానే ఉంది. మరి షర్మిల కూడా వచ్చేసి జగన్ రెడ్డి నీ పాలన బాగాలేదంటారు. అది పొరపాటు, తప్పు కదా. అన్నయ్య అనే అభిమానికి అర్థం ఏమైనా ఉందో? మన తెలుగు వాళ్ళకి తెలుసు. అన్నయ్య అంటే అక్క ఏంటో, వదిన ఏంటో, అమ్మ ఏంటో. వేరే భాషల వాళ్ళకి ఏమో కానీ మరి అంత గౌరవం ఎంతైనా లోబడి ఉండాలి. మీరు అన్న చెల్లి అంటున్నారు, అసలు భార్య భర్తలు ఎదురెదురు నిలబడ్డ పరిస్థితి ఉందిగా గతంలో. కొన్ని ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు పొరపాట్లు చేస్తున్నారు, గ్రహించట్లా. వాళ్ళని మనం ఏం చేయలేం. కాబట్టి మంచిగా ఉండే మనిషి మాత్రము ఎక్కువగా విజయాలు సాధిస్తాడు సార్. ఎందుకంటే పరిస్థితి ఏంటి రేపు? 100% సార్. నేను కావాలంటే నన్ను పనిష్మెంట్ అనుభవించమంటే మీరు వచ్చి ఒక చెంప దెబ్బ కొట్టేళ్ళొచ్చు అందరూ, నేను సావనే బతకనే. ఆయన ఓడిపోవటం జరగదు సార్. నా నమ్మకాన్ని నిజమైతేనే చెప్పలేము. నా నమ్మకం మాత్రం సార్ ఆయన్ని ఉంచుకోవటం మాత్రం మంచిది సార్. అందరికీ మేలు జరిగింది. ఎందుకంటే ఆయన మన భవిష్యత్తుల్ని, పిల్లలు చదువుకోవటం ఏంటి, డబ్బు ఇవ్వటం ఏంటి, ఇప్పుడు ఒకటి కొత్తగా చేశాడు సార్. ఇది హెల్త్ గురించి 25 లక్షలైనా మనిషి ప్రాణం నిలవాలమ్మా అని 25 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాడు సార్? అది ధైర్యం ఏంటి సార్? చెప్పండి సార్. ఎక్కడ ముద్ర వేసుకుంటాడా? లేదు కదా. ఇంకొకళ్ళు వచ్చి ఇచ్చేస్తారు ఊరికినే. ఈయన ఏమైనా ఇస్తారేమైనా ఆశిస్తారు ఎవరైనా. మరి ఈయన ధైర్యం ఏంటి సార్? దేవుడు సార్. ఆయన దేవుడు అనకూడదులే కానీ దేవుని ఆశీస్సులు ఉన్న మనిషి. ఇది ఒక్క దయచేసి ఆలోచించండి సార్. ఎందుకు చంద్రబాబు గారు టక్కర మాటలో 1 కోటి వరాలు అని అన్నాడు సార్. ఇచ్చాడా సార్? ఎందుకు ఇవ్వలేదు సార్? ముఖ్యమంత్రిలో ఉండగా ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 1 కోటి వరాలు ముఖ్యమంత్రి గారు ప్రకటన ఇంత అక్షరాలతో రాశాడు ఈనాడు గాడు. ఒకటి చేశాడా సార్? చెప్పమానండి. మరి ఈయన 9వ నవరత్నాలని గ్యారంటీ అంటారు. అసలు తిరగలేదు సార్.